ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. వంట అయితే చేసేసాను. ఇప్పుడు పెడుతున్నా కోయటోళ్ళకి. చూడండి, ఇంటికాడ ఉండే వాళ్ళు అక్కలు అన్నలు అంతా బాగున్నారా? ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రక్షణాబంధం శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నగారికి, అందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున అందరికి శుభాకాంక్షలు చెప్తున్నా. బిస్మిల్లా. నీళ్ళు అయితే వేడైపోయినాయి, అన్నం అయితే పెట్టాల. ఈరోజు బిర్యానీ చేశానండి. వంట అయితే పెడుతున్నాను. చూడండి, ఇలాగ ఇంతంత సహాన్లలో పెట్టాల. ఒక్కొక్కరే తింటున్నారు. చూడండి, ఈ వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే తక్కువ అయిపోతున్నారు, ఉండే సబ్స్క్రైబ్ కానీ తగ్గిపోతున్నారు. అదేంటో మిస్టేక్ తెలియలేదండి. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ ఇంటికాడ ఉండే వాళ్ళకే కానీ సపోర్ట్ చేసుకోవాల్సింది. మాలాంటి బయట దేశాలలో ఉండే వాళ్ళకి కానీ సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను కానీ మీ అక్కనే, మీ చెల్లెల్ని అనుకోండి. నాకంటే పెద్దవాళ్ళు అయితే చెల్లెలు అనుకోండి, నాకంటే చిన్నవాళ్ళు అయితే అక్కలు అనుకోండి. అదే నా పిల్లల వయసు ఉండే వాళ్ళు అయితే అమ్మని అనుకోండి. ఇప్పుడు ఉన్నాడు కదా సాయి వాళ్ళంతా ఉన్నారు కదా, సాయి వాళ్ళంతా నన్ను మమ్మీ అంటారు. చాలా సంతోషంగా ఉంటుంది ఆ పిల్లడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జ్యూస్. రోప్ అంటే పెరగండి, పెరిగేస్తే పెరిగి చట్నీ అయితే చేయాలని. మన ఇండియాలాగా ఇక్కడ పెరుగు పాలు కూడా వేసి పెరుగు చేస్తాను. అదే వాళ్ళు ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడతాను. సిలిండర్ అయితే ఆఫ్ అన్నం అయితే చేసేసాను. ఇది వచ్చేసి అది వచ్చేసి డగ్గోస్ అంటారు ఆర్పీలో, అది రోప్ అంటారు మన పెరుగు చట్నీ. ఇది వచ్చేసి జ్యూసు, ఇది వచ్చేసి అన్నము,
ఈరోజు వీడియో అయితే ఇది చూడండి. ఇది వచ్చేసి ఈరోజు వీడియో చూడండి. డక్కోసు, పెరుగు చట్నీ, జ్యూసు, పచ్చడి వేసే బాటిల్. ఇది వచ్చేసి బిర్యానీ ఇలాగే చేసేది. ఒకసారి బాగా పొరపాటుగా చేస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. అందరూ ఎవరైనా కానీ అన్నం అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నా, కిందికి ఎత్తుకొని మీకు తినపల్లా కింద కూర్చున్నారు అన్నానికి. వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.